ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూటమి ప్రభుత్వం ముక్కలు చేస్తోంది. దొడ్డిదారిన ఉక్కు పరిశ్రమలో వివిధ విభాగాలను ప్రైవేటుకు అప్పగించే పన్నాగాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఒక్కో నిర్ణయాన్ని చకచకా అమలు చేస్తోంది. ఇదెక్కడి న్యాయం అని కార్మికులు ప్రశ్నిస్తుంటే చంద్రబాబు నానా మాటలు అంటున్నారు. ఈ పరిణామాల మధ్య ప్లాంట్ మనుగడ గాలిలో దీపంలా మారింది. తాజాగా ప్లాంట్కు గుండెకాయ లాంటి కీలక విభాగాన్ని దోచిపెడతామని యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ఉక్కు కళ్ల ముందే చేజారిపోతోందా? చకచక ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతోందా? యాజమాన్యం నిర్ణయాలు దీనికి అనుగుణంగానే జరుగుతున్నాయా? అవుననే అంటున్నారు కార్మికులు. తెలుగు వాళ్ల సెంటిమెంట్ తో ముడిపడిన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు తన ఉనికిని కోల్పోతోంది. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతాం, లాభాల బాట పట్టిస్తామంటూ ఎన్నికలకు ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం దక్కాక మాట మార్చారు. ఏడాదిన్నరగా ప్లాంటును ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత కాంట్రాక్ట్ కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. రెగ్యులర్ ఉద్యోగులను బీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపిస్తున్నారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు ఉన్న ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఆలస్యం చేస్తున్నారు. అది సరిపోక ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మిలిక పెట్టారు. పైగా ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? ప్రభుత్వ రంగంలో ఉంది కదా అని బెదిరించలేరు అంటూ సీఎం చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో అత్యంత కీలకమైన ఆపరేషన్స్ విభాగాన్ని సైతం ప్రైవేటు పరం చేసేందుకు వీలుగా టెండర్ నోటీసులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టీల్ ఇండస్ట్రీకైనా ఏ స్టీల్ ప్లాంట్కైనా స్టీల్ మెల్టింగ్ షాప్ అనేది ఒక గుండెకాయ లాంటిది, ప్రధానమైనటువంటిది, కీలకమైన విభాగం. అది లేకపోతే అసలు ఇతరత్ర స్టీల్ ప్రోడక్ట్స్ ఏవి కూడా రావు. స్టీల్ మెల్ట్స్ ద్వారా మిగతా విభాగాలకి పంపించి రకరకాలటువంటి ఉత్పత్తులు చేస్తుంటాం. అటువంటిది ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రధానమైనటువంటి విభాగాన్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలని చెప్పేటువంటి ఆలోచన చేసి టెండర్ ఏదైతే ఆల్రెడీ టెండర్ ఇచ్చారు, 3వ తారీఖు టైం ఇచ్చారు, జనవరి 4వ తేదీన బిడ్ ఓపెన్ చేస్తామని చెప్పారు. దీని అర్థం ఏంటంటే ఇలా కీలకమైన విభాగం అన్నీ వదిలిపోతే ఇంకేంటి, ఒక మొండెని తీసేసిన తర్వాత భాగం మిగిలితే ఏంటి? ఇప్పటి వరకు కేవలం మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్ విభాగం వరకు వచ్చింది. ప్రైవేటు పరం చేసేందుకు వీలుగా మొదట 46 విభాగాలను ఎంపిక చేశారు. తర్వాత పలు విభాగాల నిర్వహణకు ఆగస్టులో తొలి విడతగా ఒకే రోజు 32 ఈఓఐ దరఖాస్తులు ఆహ్వానించారు. ఇలా ఆర్ఎంహెచ్పి, సెంటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కు ఈఓఐలు జారీ చేశారు. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ 1, థర్మల్ పవర్ ప్లాంట్ 2, ఎస్ఎంఎస్ సిసిఎం 4, మాధారం మెయిన్స్, ఫౌండరీ, సెంట్రల్ మెషిన్ షాప్ వంటి అనేక ఇతర విభాగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్లోని ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్ఎంఎస్ 1లో కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణకు టెండర్లను ఆహ్వానిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 6 కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్లతో పాటు గ్యాస్ కటింగ్ మిషన్లను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడంతో ప్లాంట్ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది లేబర్ ప్రొడక్ట్ కూడా ఎక్కువ కాబట్టి సుమారు ఒక కార్మికుడు 650 టన్నుల నుంచి 700 టన్నులు చేస్తారు సాలిన సంవత్సరానికి. మిగతా స్టీల్ ప్లాంట్ 400 టన్నులే ఉంది. ఇటువంటి మంచి ప్లాంట్ని ఎవరికి అప్పచెప్పడానికి ఏదో ఒక కుట్ర జరుగుతుంది. అందులో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక కీలు బొమ్మలాగా తయారు చేసి వారిని గుప్పెట్లో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా అపోజ్ చేయాలి. ఎందువల్లంటే ప్రధానమైన గుండెకాయ లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎస్ఎంఎస్నే చేస్తే ఇంక రేపు పొద్దున ఉన్న డిపార్ట్మెంట్ అని తీసేసి మొత్తం అందరిని కూడా బయటికి పంపించి మొత్తం అవుట్సోర్సింగ్ చేసి ఈలోగా మొత్తం లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అధోగతి పాలు చేయడానికి కుట్ర పంతున్నామని అనిపిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెన్నెముక లాంటి విభాగాన్ని ప్రైవేటు పరం చేయడం అంటే ప్లాంట్ ను పూర్తిగా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అనే భావన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమికి పూర్తి మెజార్టీ కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆవేదన అరణ్యరోదనగా మారింది.